కళ్ళ హియర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు గుమ్మలాడే కలర్ఫుల్ కొబ్బరి చారు తయారీ విధానం చూసేద్దామా. కొబ్బరి చారు చాలా స్పెషల్ వంటకము, అందరికీ తెలియదు కదా. సో మా ఇంట్లో మేము అందరం చాలా చాలా ఇష్టంగా తింటాం. సో అందుకే ఈ కొబ్బరి చారు మీ అందరి కోసం. కొబ్బరి చారుకి మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మాత్రం కొంచెం చిన్నగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకు మిక్సీ పడుతున్నాం అంటే కొబ్బరి పాలు తీయడానికి. కొబ్బరి పాలతోని రసం పెడతాం అన్నమాట. ఇలాంటి టెంకులు ఏమి ఉంచొద్దు. దీనిలో కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసేయాలి. ఇలా చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వడపోసుకోవాలి. వడపోసుకుంటే మనకు ఒక చిక్కని పాలు వస్తాయి. ఇందులో ఇంకా సారం ఉంది, ఇంకొకసారి కూడా మనం మిక్సీ వేసుకొని పాలు తీసుకోవచ్చు. మనకు తెలుస్తుంది అంటే ఇందులో ఉన్న సారం అంతా పోతే ఇట్లా వైట్గా కనపడదు, కొంచెం వాటరీగా ఉంటుంది అన్నమాట టెక్స్చర్. మనం సెకండ్ టైం తీసుకున్నప్పుడు కొద్దిగా పల్చగా వస్తాయి. ఎనీవే మనం పెట్టేది చారు కాబట్టి పాలు కొంచెం పలుచగానే ఉండాలి. అదే మీరు ఏదైనా స్వీట్ కానీ వేరే ఇంకేదైనా డ్రింక్ కానీ తయారు చేసుకుంటే పాలు కొంచెం చిక్కగా ఉండాలి. కొబ్బరి చారుకు కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి నుంచి తీసిన ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పాలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి. వీటిని మనం సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఉడికించిన పప్పు, కందిపప్పు అయినా తీసుకోవచ్చు, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. తాలింపుకి పోపు గింజలు, సాల్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. అంతేగాని దీనిలో మనం కారం వేయము, చాలా మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్పైస్ ఉండదు. పచ్చిమిర్చిని చీలికలు కట్ చేసుకోవాలి. కొబ్బరి చారులో మనం ఇంకా వేరే ఏం కారం వేయము. ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారమే దానిలో సరిపోతుంది. ఎక్కువ స్పైసీగా చేసామనుకోండి ఆ కొబ్బరి పాలకున్న ఫ్లేవర్ అనేది పోతుంది. మనకు అప్పుడు రెగ్యులర్ రసం తాగినట్టు అనిపిస్తుంది, కొబ్బరి పాల రసం తాగినట్టు అనిపించదు. సో 3 పచ్చిమిర్చి సరిపోతాయి. సో వెల్లుల్లి, అల్లం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది. ఈ సన్నగా తరగాలి, ప్లస్ మనకి వేగాలి బాగా ఆయిల్. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి సరిపోతుంది. ఏ ఫ్లేవర్ కూడా కొబ్బరి పాలని డామినేట్ చేయకూడదు, అప్పుడే రసం కరెక్ట్ ఫ్లేవర్లో కరెక్ట్ టేస్ట్లో వస్తుంది. అల్లం, ఫ్రెష్ అల్లము సన్నగా తరగాలి, చిన్న ముక్క సరిపోతుంది. అలా అని లేకపోయినా కానీ బాగుండదు, కరెక్ట్గా అల్లం వెల్లుల్లి 2 పడాలి. 2 సమపాళ్ళల్లో పడితేనే కొబ్బరి చారుకి టేస్ట్ వస్తుంది. సో మనకి రెడీ అయిపోయింది కదా, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక పోపు దినుసులు, కొంచెం ఈ ఆవాలు పోపు దినుసులు వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు, ఇది కొంచెం వేగనివ్వాలి. ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, అందుకనే స్లో మీద పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇది మాడిపోయిందంటే మన కొబ్బరి చారు కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇవి వేగి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉడికించిన కందిపప్పు. కందిపప్పు బాగా ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ చిక్కదనం రావడం కోసం అండ్ కొంచెం టేస్ట్ కోసం. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువ మరిగించకూడదు, అందుకే అన్నీ మనం వేసుకున్న తర్వాత ఫైనల్గా పాలు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు. కలర్ మనకి చేంజ్ అవ్వద్దు, కొబ్బరి పాలు రసం తెల్లగానే ఉండాలి అని అనుకుంటే పసుపు ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, అసలు వేయకపోయినా కానీ పర్వాలేదు. అండ్ సాల్ట్ సరిపడా. రెగ్యులర్ రసానికి పట్టినప్పుడు ఎక్కువ సాల్ట్ పట్టదు.
ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఒక్క నిమిషం మరగనిద్దాం. కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత పాలు యాడ్ చేద్దాం. కొబ్బరి పాలతో చారు అనేది అందరికీ తెలియదు కదా. ఇది నేను కూడా యాక్చువల్గా చాలా తక్కువ చేస్తాను. మా మదర్ చాలా బాగా చేస్తారు. పెళ్ళైన కొత్తలో మా వారికి పెడితే కూడా తనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో మన ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం కొత్త వెరైటీస్ చేయాలి అని మనం అనుకుంటాం కదా. కొంచెం ట్రెడిషనల్గా చాలా మైల్డ్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కొబ్బరి చారు చాలా బాగా నచ్చుతుంది. ఇది అన్నంతోనే కాకుండా ఉప్మాతో కూడా బాగుంటుంది. బొంబాయి ఉప్మా ఉంటుంది కదా, దాంతో చాలా బాగుంటుంది సాఫ్ట్గా. సో బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది కదా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా పాలు యాడ్ చేద్దాం. దీంట్లో పాలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎక్కువసేపు ఉంచితే పాలు విరిగిపోతాయి. ఇది చూడడానికి ఎంత మైల్డ్ కనిపిస్తుందో టేస్ట్ కూడా అంత మైల్డ్గా ఉంటుంది. దీన్ని సర్వ్ చేసుకుందామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొబ్బరి చారుని ఎప్పుడు సర్వ్ చేసినా కానీ ట్రాన్స్పరెంట్ బౌల్లో పెట్టండి. ఎందుకంటే కలర్ చూసి అందరూ అట్రాక్ట్ అయిపోతారు. కొబ్బరి చారు రెడీ. ఇలా రెడీ అయిన కొబ్బరి చారుని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా తయారైన రసం వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంతోనే కాకుండా ఉప్మాతో కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది.